హ్యాపీ దీపావళి. 1 ఇయర్ తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము మా ఊరికొచ్చాము దీపావళి పండక్కి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే జలంపల్లి. ఎప్పటిలాగే తాతయ్య పాలపొరకకు వెళ్తే నేను పిల్లలు మామిడాకులు తెచ్చేందుకు వెళ్ళాం. ఈసారి మా వల్ల ఒక మామిడి కొమ్మ కూడా విరిగిపోయింది. ఇక పూల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బంతిపూలను గుచ్చి దండలు తయారు చేశాం. కానీ ఈసారి పూల దగ్గర ఎక్కువ మంది ఉండేసరికి అలసటే తెలియలేదు. ఎన్నో నవ్వులతో పువ్వుల మధ్య ఆ క్షణాలు అలా గడిచిపోయాయి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది అని ఇందుకే రాశారేమో. మా పనిలో మేము బిజీగా ఉంటే తాతయ్య తెచ్చిన పాల పొరకను పందిళ్లపై వేయడానికి తీసుకెళ్తున్నారు. అంతేకాదు, మా ప్రధాన ద్వారాన్ని కూడా పాల పొరకతో ముస్తాబు చేస్తున్నారు మామయ్యలు. ఒకవైపు మామిడి తోరణాలతో, మామిడి ఆకులతో, అలాగే బంతిపూలతో గుమ్మాలన్నీ ముస్తాబవుతుంటే మరోవైపు పూజ కోసం తంగేడు పూలు ఇంకా పిండి వంటలను సిద్ధం చేస్తున్నారు అమ్మమ్మలు, పిన్నిలు, అత్తమ్మలు. ఇక తాతయ్యలైతే విస్తార్లు కుట్టడంలో నిమగ్నమయ్యారు. వాళ్ళు ఏ పని చేసినా కూడా అత్యంత శ్రద్ధతో చేస్తారు. మా ప్రధాన ద్వారానికి కొబ్బరి మట్టలు కట్టడం కూడా పూర్తయింది. ప్రస్తుతానికి పూలతో డెకరేట్ చేస్తున్నాం. సాయంత్రం బెలూన్స్ కూడా కడతాం. పండగలకైనా ఉత్సవాలకైనా డెకరేషన్ చేయాల్సిందే కదా. అందుకే మా వంతుగా మేము ప్రయత్నిస్తున్నాం. నిజం చెప్పాలంటే ఈసారి టైం సెట్ అవ్వలేదు. మా లిటిల్ ఒక్కడే ఈ బటర్ఫ్లై కటింగ్స్ అవి చేశాడు. ఇక బెలూన్స్లో గాలి నింపడం కూడా పూర్తయింది. ఈ బెలూన్స్ అన్నింటినీ గుమ్మాన్ని కట్టేస్తాం. ఎప్పటిలాగే ఈసారి కూడా చాలా బెలూన్స్ తీసుకొచ్చాం. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. బెలూన్స్ అన్నింటినీ జాగ్రత్తగా ఒక పైప్కి సెట్ చేసిన తర్వాత మా ఎంట్రన్స్కి కడతాం. ఇంత కష్టపడి ఈ బెలూన్స్ అన్నింటినీ ఇలా తయారు చేస్తే చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళైతే వాటిని పగలగొట్టేదాకా ఊరుకోరు. కిందికున్న బెలూన్స్ని ఎలాగో పగలగొట్టేస్తారు. ఇక మరీ చిన్నపిల్లలైతే అవే కావాలని ఏడుస్తారు. మా చక్రము సిద్ధమైపోయింది. చూడండి, దీపాలు పెట్టాక ఎంత బాగుందో. మా దీపావళి ముగ్గులతో నేను. కేదారేశ్వర వ్రతం పూర్తవగానే అందరము భక్తి పాటలు పాడుకుంటున్నాం. ప్రతి సంవత్సరము ఇలాగే భక్తి పాటల్లో కాసేపు మునిగిపోతాం. వీడియోలున్నా ఫోటోలు కూడా ఉండాలి కదా. అందుకే ఫ్యామిలీ ఫోటో దిగడానికి అందరము ఒక్క దగ్గర గ్యాదర్ అయ్యాం. నిజం చెప్పాలంటే మా ఫ్యామిలీ అందరము కలిసి ఫోటో దిగితే ఈ ప్లేస్ సరిపోదు. ఇంకా చాలామంది ఉన్నారు. ఇది మా దీపావళి పండుగ. ఎన్నో మూమెంట్స్ని మా ఫోన్లో బంధించుకోవాలని, మా తరువాతి తరాలకు అందించుకోవాలని ప్రతిసారి ఆరాటపడుతూ మరో దీపావళి కోసం ఎదురు చూస్తూనే ఉంటాం.